we look at the prophet Ezekiel. ఇక్కడ మనము ప్రవక్త అయిన యెహెజ్కేలును చూస్తా ఉన్నాము. He was showing the sins of the people of Israelites. అతడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి కార్యాలను చూపిస్తా ఉన్నాడు. The people of Jerusalem. యెరూషలేము ప్రజలను గురించి చూస్తా ఉన్నాము. He was showing their sins. వారి పాపాలను చూపిస్తా ఉన్నాడు. There are many false prophets who do not show the sins of the people. కానీ చాలా మంది ప్రవక్తలు ప్రజల యొక్క పాపములను చూపించరు. They always tell them wrong things. అన్ని వేళలా కొంతమంది ప్రవక్తలు తప్పుడు విషయాలనే వారికి చూపిస్తూ ఉంటారు. They say if you come to Jesus, he will bless you. వారు ఏమంటారంటే మీరు యేసు యొద్దకు వస్తే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. You will be promoted in your job. మీ యొక్క జాబ్ లో మీరు స్థాయిలో వృద్ధి పొందుతారు, ప్రమోషన్ వస్తుంది అని చెప్తారు. If you give some money to the church, అదే రీతిగా సంఘానికి మీరు కొంత డబ్బు చెల్లించినట్లయితే, if you offer gifts to the church, లేదా సంఘానికి ఏదైనా అర్పణ కానుకలను మీరు ఇచ్చినట్లయితే, you will be blessed. మీరు ఆశీర్వదింపబడతారు. That way they deceive people. ఆ రీతిగా ప్రజలను వారు మోసం చేస్తూ ఉంటారు. They don't tell them of their sins. అంతేగాని ప్రజలకు వారి పాపముల విషయమై బోధించరు. That's why the Bible says, be careful about them. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, అలాంటి వారిని గురించి జాగ్రత్త కలిగి. We need prophets like Ezekiel, మనకు యెహెజ్కేలు వంటి ప్రవక్తలు అవసరమై ఉన్నారు, who will show their sins on their face. వారి పాపములను వారి ముఖముల ఎదుటనే చూపించే ప్రవక్తలు అవసరమై ఉన్నారు. Here God is seeking now for any person who stand at the gap. ఈ సమయంలో దేవుడు సందులలో నిలవబడగలిగిన వ్యక్తుల కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. He wants to find a person who can be available for his work. ఆయన తన పని జరిగించే ఎవరైనా దొరుకుతారా అని వేచి చూస్తా ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. In what way Ezekiel was warning them? యెహెజ్కేలు ఏ రీతిగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు? Ezekiel 22nd chapter 4th verse. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. You have defiled yourself by the idols you have made. 3వ వచనం చివరి భాగంలో, నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. The heathen people, they make idols అన్యులు వారి విగ్రహాలు చేస్తారు, and they carry them. ఆ రీతిగా చేసి వారు మోసుకొస్తూ ఉంటారు, తీసుకొస్తారు. But the people of God, they make idols in their hearts. కానీ ఇక్కడ చూస్తే దేవుని ప్రజలు వారి హృదయాల్లో విగ్రహాలు చేస్తున్నారు. 14th chapter of Ezekiel, అదే రీతిగా యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4th verse. 4వ వచనం, కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తల యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరి. They are making many idols in their hearts. వారి హృదయాల్లోనే వారికి ఎన్నో విగ్రహాలను చేసుకుంటా ఉన్నారు. Heart is deceitful. హృదయం అనేది మోసకరమైనది. You are deceived by your own heart. నీ సొంత హృదయంతో నీవే మోసరించబడుతున్నావు. You are loving somebody నీవు ఎవరినో ప్రేమిస్తూ ఉన్నావు instead of loving God. దేవుని ప్రేమించడానికి బదులుగా మరి ఎవరినో ప్రేమిస్తావు. You are saying you are loving God. కానీ నీవు ఏమంటావు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని. But in one chamber of your heart there is some idol. అలా చెప్పినప్పటికీ నీ హృదయంలో ఒక గదిలో కొంత స్థలంలో వేరే విగ్రహానికి తావుంది. You say you have already left the idolatry and worshipping idols. ఇది వరకే నేను విగ్రహారాధనను విడిచిపెట్టాను అని చెప్తావు. This afternoon you search your heart. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించు. Is there any idol in your heart? నీ హృదయంలో ఏ విగ్రహమై ఉన్నదా? Are you loving that idol? నీవు అట్టి విగ్రహాన్ని ప్రేమిస్తున్నావా? If so, this is a time for you to repent. ఒకవేళ నువ్వు ఆ రీతిగా చేసినట్టయితే ఇదే సమయం నువ్వు పశ్చాత్తాపడడానికి. For some Christians, TV is their idol. కొంతమంది క్రైస్తవులకు టీవీ వారి యొక్క విగ్రహం. For some, sports are their idol. మరి కొంతమందికి ఆ క్రీడలు, ఆ స్పోర్ట్స్ ఆడడమే వారికి ఒక విగ్రహంగా. Some Christians, they love money. మరి కొంతమంది క్రైస్తవులు ధనమును ప్రేమిస్తారు. Some people, they say they are believers, but they want to go abroad somehow or other and make it as an idol
somehow or other they must go away. కొంతమంది విశ్వాసులు ధనాన్ని ప్రేమిస్తారు, ఏదో రీతిగా విదేశాలకు వెళ్ళాలి అని తలంపులతో ఉంటారు. They worship their idols. వారు అలాంటి తమ విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. Some people they say work is God. కొంతమంది ఏం చెప్తారు అంటే పనియే దేవుడు అని, So, పనియే ఆరాధించాలి అని చెప్తారు. but you need not worship your work. కానీ ఆ రీతిగా నీవు నీ పనిని ఆరాధించవలసిన అవసరం లేదు. It must be secondary. అది రెండవదిగానే ఉండాలి. Some people they worship anger. మరి కొంతమంది కోపాన్ని ప్రేమిస్తూ ఉంటారు. There is anger in their hearts. వారి హృదయాల్లో కోపం ఉంటుంది. Somehow it comes up. ఏదో ఒక రీతిగా అది బయటకు వస్తుంది. Suddenly it comes up. అకస్మాత్తుగా అది బయటకు వస్తుంది. Until then, they seem to be so pious and so loving. అలాంటిది బయటకు వచ్చేంత వరకు వారు పవిత్రంగానే మంచిగానే కనబడతారు. We don't know when it suddenly comes up. కానీ అది ఏ సమయంలో అకస్మాత్తుగా బయటకు వస్తుందో మనకు తెలియదు. Because you are worshipping that idol. ఎందుకంటే నీవు ఆ విగ్రహాన్ని ప్రేమిస్తున్నావు, You are ఆరాధిస్తున్నావు. not putting it out. దాన్ని నువ్వు బయటికి తీసేయట్లేదు. When you see your own life, నీవు నీ సొంత జీవితాన్ని చూసుకున్నట్టయితే you are looking at that idol. నీవు నీ విగ్రహాన్ని చూస్తూ ఉన్నావు, You are so amused, దాన్ని చూసి ఎంతో but సంతోషిస్తావు. you are not getting it out. అంతేగాని దాన్ని బయటికి You are not repenting properly. సరైన రీతిగా పశ్చాత్తాపడలేదు. 2 or 3 times you are getting anger. 2-3 సార్లు నీకు కోపం వస్తుంది. What action you are taking? మరి ఆ విషయమై నువ్వు ఏం చేస్తున్నావు? If you are not taking any action against resentment, నీ ఆయాస విషయమై ఎలాంటి చర్య తీసుకోకపోతే, if you see your brother or sister, నీవు నీ సహోదరుని లేదా సహోదరుని చూసినప్పుడు you are filled with resentment, నీవు అతి ఆయాసం చేత నింపబడుతూ ఉంటావు. but you are not taking it out. అంతేగాని దాన్ని బయటికి తీసేది, You are not taking any action to take it out. దాన్ని బయటికి తీసివేయడానికి ఎలాంటి చర్య నువ్వు You are not repenting properly. సరైన రీతిగా పశ్చాత్తాపడట్లేదు. You are not fasting and praying for that. దాని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు. You pray, God will show you how to repent and take away that anger. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించు, దేవుడే నీకు చూపిస్తాడు ఏ రీతిగా ఆ కోపాన్ని నీలో నుంచి బయటికి తీసివేయాలి. Somehow you must deal with it. ఏదో రీతిగా నువ్వు ఖచ్చితంగా దాని విషయమై కార్యం జరిగించబడాలి. If you are not taking any action, నీవు ఎలాంటి చర్య తీసుకోకపోతే you are worshipping that idol. నీవు ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు. That's why you are weak in that matter. అందు నిమిత్తమై ఆ తర్వాత నువ్వు దాని విషయం ఏడుస్తూ ఉంటావు.